నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనిక. ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే అదే తూర్పు పశ్చిమ ధృవాల్లాగా ఉండే వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. నెల రోజుల క్రితం ఈ ఇద్దరి మధ్య విభేదాలు చల్లారిపోయినట్టే కనిపించాయి. కానీ మళ్ళీ అంతకంటే ఎక్కువగా ఒక రేంజ్‌లో బయటపడుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిల మధ్య గ్యాప్ ఒక ఇష్యూలో ఇంకాస్త పెరిగిపోయిందట. ముఖ్య నేతల బుజ్జగింపులు గూడా వాళ్ళిక్కడ ఫలించట్లేదట. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వట్లేదట. మరి 2 వర్గాలు అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నా కూడా ఎవ్వరూ లెక్క చేయడం లేదట. వరంగల్ తాడో పేడో తేల్చుకుంటాం అంటున్నారంట వరంగల్‌కి సంబంధించి. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య అంతలా ఓ పంచాయతీ కారణం ఏంటి? అసలు వరంగల్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ ఒక ఫైర్ బ్రాండ్. ఇప్పుడు ఆ ఫైర్ తన సొంత పార్టీలోనే అంటుకొని హస్తం పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెడుతోందట. 6 నెలల క్రితం మొదలైన కొండా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీలో మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ మొదలైంది అని చాలా మంది చెప్తున్నారు. గత సంవత్సరం వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఉమ్మడి పరిధిలో ఉన్న ఎంజీఎం ఆసుపత్రి ఘటనతో మళ్ళీ ఈ విభేదాలనేవి మొదలైపోయాయి. అవిప్పుడు వ్యక్తిగత పంచాయతీలుగా మారిపోయాయి. ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వెళ్లారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ. ఇద్దరు ఫ్యామిలీలు టార్గెట్ గా చేసుకున్నారనే చెప్పాలి. ఎలా అంటే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలు సైతం కొండా మురళి బహిరంగంగా దుర్భాషలాడడం జరిగింది వీళ్ళని. ఇక దీంతో కొండ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటైపోయారు. ఒక్కటైపోయి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అనే విషయం తెలుస్తోంది. 2 నెలల పాటు ఈ వ్యవహారం అంతా హాట్ టాపిక్ గా నడిచినప్పటికీ చివరికి అధిష్టానం సూచనల మేరకు 2 వర్గాలు సైలెంట్ అయ్యాయి. ఇక అధిష్టానం ఎంట్రీతో కొండ సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం అనేది సద్దుమణిగింది అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కొండ సురేఖ తీరు గనక గమనిస్తే దీని గురించి అధిష్టానం కూడా సీరియస్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. వాళ్ళ నియోజకవర్గ పరిధిలోని ఆలయ ధర్మకర్తల నియామకం తనకు తెలియకుండా చేశారు అని, ఎమ్మెల్యేలను కలుపుకోవాల్సిన మంత్రి తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం సరికాదు అని చురకలంటించడం జరిగింది. ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యల మీద స్పందించారు మంత్రి కొండా సురేఖ. నాయని లక్కీ ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. తనకంటే ముందే ఎమ్మెల్యే కావాలి అనుకున్న నాయని దురదృష్టం కొద్దీ తన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు అని ఆవిడ కాస్త గిల్లినట్టుగానే చేశారు. అదృష్టం కొద్దీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అని సెటైర్లు కూడా వేశారు. ఈ వ్యాఖ్యల మీద ఇంకోసారి నాయని స్పందిస్తూ ఆయన రియాక్షన్ ఇస్తే తాను పార్టీలు మారుంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాణ్ణి అని చెప్పారు. అంతేకాదు 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో పూటకొక పార్టీ మారలేదు అంటూ మంత్రి కొండ సురేఖను ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఇక దీంతో ఈ ఇద్దరి మధ్య వైరం మరోసారి భగ్గుమన్నట్లయింది. కొండా సురేఖ, నాయని రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు సంబంధించి అధిష్టానం ప్రస్తుతం ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మంత్రి తీరు మీద అధిష్టానం ముందు ఎమ్మెల్యే నాయని ఘాటుగానే స్పందించారట. అధిష్టానానికి ఫిర్యాదు చేయనని, తాను ఏం చేయాలో అదే చేస్తానని ఖరాఖండిగా ఆయన చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇంకోవైపు కొండ సురేఖ వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న నాయని తొలిసారిగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వెళ్లి పార్టీ నాయకుడిని పరామర్శించొచ్చారు. ఇక దీంతో కొండా సురేఖతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు అనే చర్చ ఒకటి జరుగుతోంది. మరి వ్యవహారం మీద కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి మంత్రి కొండా సురేఖ ఎప్పుడైతే ఎమ్మెల్యే నాయని ఈ విభేదాల గురించి చెప్పారో అధిష్టానం రియాక్షన్ కోసం చర్చలు జరుపుతుందో చూడాలి. ఇక హనుమకొండకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడే కారణమని పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతోందట. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడ్డ ఒక నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ తగ్గించేందుకే మంత్రి కొండా సురేఖను పావులాగా వాడుకుంటున్నాడు అనే అంశం కూడా ఇన్సైడ్ గా సీక్రెట్ గా వినిపిస్తున్న మాట. ఇక మరోవైపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడ్డ నాయని రాజేందర్ రెడ్డి తన అభివృద్ధి పనులతో నియోజకవర్గ ప్రజల్లో మంచిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికంటే కూడా ప్రజాబలంలో ముందున్నాడు నాయని రాజేందర్ రెడ్డి.
ఆయనతో పాటు జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ గ్యాప్ పెంచుకోవడం మంచిది కాదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయట ప్రజలకు సంబంధించి సేవ చేసే విషయంలో. మరి గత 15 ఏళ్ల చరిత్రలో వరంగల్ భద్రకాళి ఆలయ ధర్మకర్తల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ సాంప్రదాయాన్ని మంత్రి కొండా సురేఖ పక్కన పెట్టడం అనేది మరోసారి వివాదానికి దారితీసింది అనే చర్చ కూడా నడుస్తోంది ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు వరంగల్ హన్మకొండ జిల్లాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ఇక్కడ జరిగే రాజకీయ మార్పులన్నీ కూడా ఉమ్మడి జిల్లా మీద ప్రభావం చూపుతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు కొంతమంది ఈ విభేదాల్ని స్వార్థ రాజకీయ నాయకులకు ఆయుధంగా మారిపోతుంది అని కూడా అంటున్నారు. మరి ఇంత కీలకమైన ఈ 2 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య వైరం మంచిది కాదు. కాబట్టి మంత్రి కొండా సురేఖ కాస్త తగ్గి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని కలుపుకుపోతేనే మంచిది అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుండి వ్యక్తమవుతోంది. మరి సీనియర్లు చెప్పిన మాట వీళ్ళు వింటారా అంటే ఈ ఇద్దరి మధ్య జరిగిన వివాదాలు, భగ్గుమన్న పరిస్థితులు చూస్తే అధిష్టానం కలగజేసుకుని వీళ్ళిద్దరిని ఒక చోట చేస్తుందా? లేకపోతే ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతాయా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.